వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు పేపర్ లైన్స్. ఈ రోజు మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్ గా బడుగులను బుగ్గి చేసి అనైతే ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు బాబా సాహెబ్ కు విగ్రహం అనైతే ఏర్పాటు చేశారు. అయితే ఏది చిత్తశుద్ధి అనైతే ప్రశ్నిస్తున్నారు. గతంలో దళితులు గిరిజనులకు ఉన్న పథకాన్ని జగన్ సర్కారు రద్దు చేసింది. స్వయం ఉపాధి, ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలకు గండి కొట్టింది. అయితే సబ్ ప్లాన్ల నిధులను కూడా దారి మళ్లించింది. బడుగుల అభివృద్ధి సంక్షేమంపై చిత్తశుద్ధి అంటే ఇదేనా అనైతే ప్రశ్నిస్తున్నారు. బాబా సాహెబ్ తో సమానంగా సీఎం పేరు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు పిచ్చి. అయితే అంబేద్కర్ సాక్షిగా మరోసారి బయటపడింది. ఏదైనా ప్రాజెక్టును పథకాన్ని ఆవిష్కరించిన వారి పేరు హోదాను శిలాఫలకంపై రాయడం రివాజు. కానీ జగన్ తీరే వేరు. మహనీయుడు అంబేద్కర్ తో సమానంగా అయితే తన పేరు పెద్దగా రాసుకున్నారు. శుక్రవారం విజయవాడలో ఆవిష్కరించనున్న అంబేద్కర్ విగ్రహం కింద భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం మహాశిల్పం అని రాశారు. అయితే ఆవిష్కరణ అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అని కూడా రాసుకున్నారు. అయితే మనం చూడవచ్చు ఇక్కడ విగ్రహం కింద ఏదైతే అంబేద్కర్ పేరు అయితే రాసుకున్నారో అలాగే జగన్ పేరు కూడా రాసుకున్నారు అయితే అంటున్నారు. ఇక్కడైతే మనకి అంబేద్కర్ సంస్కృతి వనం అయితే ప్రారంభమైంది ఈ రోజు. అయితే ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే సీఎం సభ కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే 18 ఎకరాలలో 210 అడుగుల ఎత్తున అయితే 400 కోట్ల వ్యయంతో అయితే ఇది నిర్మించడం జరిగింది. చాలా బాగా అయితే నిర్మించినట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే దూరంగానే అయితే ఉంది. దీని ఒకసారి చూసుకున్నట్లయితే అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల అనైతే అంటున్నారు. మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్ భారతి అయితే హాజరయ్యారు. ఫోటో కోసం పదే అన్న పిలుపు అయితే వస్తుంది షర్మిలకు. అలాగే వేదికపై నిమిషం లోపే జగన్ దంపతులు అయితే కిందకు వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే వేదికపై ఫోటో కోసం షర్మిల అనిల్ను పిలుస్తున్న జగన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే నిశ్చితార్థంలో అయితే సరిగ్గా అన్న చెల్లెలు అయితే కలిసి ఉండలేదని అయితే మనకి ఇక్కడ వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే యాంటీబయాటిక్ రాస్తే కారణం చెప్పాల్సిందే అనైతే ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే యాంటీబయాటిక్ల విచ్చలవిడి వినియోగంపై అయితే కేంద్రం కొరడ జులిపించింది. ఇక మీదట ఏ రోగికైనా యాంటీబయాటిక్ అయితే లేదా యాంటీ మైక్రోబయాటిక్ ఔషధాలను అయితే సూచిస్తే వాటిని ఎందుకు సిఫార్సు చేయాల్సి వస్తుందో అనే కారణాలను సూచనలు తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ మీద అయితే రాయాలని వైద్యులు ఆదేశించింది. అయితే ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ అతుల్ గోయల్ అని మెడికల్ ఫార్మసీ సంఘాలకు వైద్యశాలలకు అయితే అత్యవసర విజ్ఞప్తి పేరిట లేఖ అయితే రాశారు. ఈ నెల 1వ తేదీన రాసిన ఈ లేఖలోని వివరాలు గురువారం వెల్లడయ్యాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక నుంచి ఎవరైనా సరే యాంటీబయాటిక్ రాస్తే ఏ డాక్టర్ అయినా ఎవరైనా ఫార్మసీలో అయినా కంపల్సరిగా ఆ యాంటీబయాటిక్స్ దేనికి యూజ్ చేస్తారు ఎలా ఏంటి అని ప్రిస్క్రిప్షన్ మీద కంపల్సరిగా ఫుల్ రీజన్స్ అయితే రాయాలని అయితే వీళ్ళు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే 5 సిట్టింగ్లు అవుట్ అయితే ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే కొవ్వూరు నుంచి గోపాలపురానికి హోంమంత్రి వనిత అయితే బదిలీ అయినట్లు తెలుస్తుంది. అయితే నారాయణ స్వామి చిత్తూరు లోక్సభకు అలాగే ఎంపీ రెడ్డప్ప గంగాధర్ నెల్లూరుకు అయితే బదిలీ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. కనగర్లో బుర్రా మధుసూదన్ అవుట్, అలాగే జొన్నలగడ్డ పద్మావతి, ఆర్డర్ రక్షణ నిధి తిప్పేస్వామి కూడా అవుట్ అన్నట్లే మనకి ఇక్కడ తెలుపుతున్నారు. అయితే జగన్ తో మహిదర్ రెడ్డి అయితే భేటీ అయితే అవుతున్నారు. మార్కాపురంలో పోటీకి సిద్ధ సుధీర్ అయితే నో అని అయితే అంటున్నారు. అక్కడ నాగార్జున రెడ్డికే ఛాన్స్ అని అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే మనకి వైసీపీ 4వ జాబితా విడుదలైతే అయినట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక మనం సాక్షి పేపర్ లో చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్ గా సామాజిక సారథి అనేది ఉంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే అంబేద్కర్ ఆశయ సాధన బాటలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అంటున్నారు. చట్టం చేసి మరి అవకాశాలు కల్పించడం దేశంలో ఇదే ప్రథమం. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాలలోకి 2.46 లక్షల కోట్లు అయితే జమ అయితే చేసినట్లు మనకు తెలియజేస్తున్నారు. ఇందులో 75% నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఖాతాలలోకి జమ అవుతున్నాయి. అయితే నగదు బదిలీయేతర పథకాల ద్వారా పేదలకైతే మరో 1.67 లక్షల కోట్లు అయితే ఉంది. అయితే స్వాతంత్రం నాటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అయితే విడుదలైనట్టు మనకు తెలియజేస్తున్నారు. అయితే ఇందులో 2.7 లక్షల ఉద్యోగాలు అయితే గత 56 నెలల్లోనే ఇచ్చినవి. అందులోనూ 80% అయితే ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే. విద్య, ఆర్థిక, రాజకీయ సాధికారతతో రాణిస్తున్న బడుగులు మహిళలు. అయితే సామాజిక న్యాయంలో సీఎం జగన్ అయితే దేశానికి ఆదర్శం అంటున్న సామాజికవేత్తలు అయితే సామాజిక న్యాయం మహాశిల్పం నేడు జాతికి అంకితం అయితే చేస్తున్నారు. అయితే అంబేద్కర్ సంస్కృతి వనం పనులు అయితే పూర్తయితే అయినాయి. అయితే నేడైతే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు ఈ రోజు.
అయితే విజయవాడలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న సామాజిక న్యాయం మహాశిల్పం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే చరిత్ర ఎరుగని సాహసం అనేది ఉంది. అయితే ఏకంగా 31.19 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదకి అందజేస్తున్నారు. అయితే నవరత్నాల పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఎవరు సహించని రీతిలో అక్క చెల్లెమ్మలకు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇంటి స్థలం ఇళ్ల రూపంలో ప్రతి నిరుపేద అక్క చెల్లెమ్మలకు 20 లక్షల వరకు విలువైన ఆస్తిని ఇవ్వగలిగే గొప్ప అవకాశాన్ని అయితే దేవుడు జగన్మోహన్ రెడ్డికి కల్పించినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఇందుకు చాలా ఆనందంగా ఉన్నట్లయితే కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి అని అయితే ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ ఆదేశం అయితే ఇచ్చారు. అయితే తొలగించిన అనుచరులు తిరిగి ఏర్పాటు చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్తత అయితే నెలకొనింది. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో అయితే పాస్పోర్ట్ సేవలు అనేది ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పాస్పోర్ట్ సేవలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు దరఖాస్తులు పెరుగుతుండటంతో విశాఖ రీజనల్ పాస్పోర్ట్ కేంద్రం కిక్కిరిసిపోతుంది. అయితే రోజుకు 1290 అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. 2023లో 1,98,577 పాస్పోర్ట్ అయితే జారీ చేసినట్లు అధికారులు అయితే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక మనం ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే దోపిడీ వైకాపా నైజం అనేది ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే సంపద సృష్టి తెదేపా విజన్ అయితే భూ కబ్జాల కోసమే భూభక్ష చట్టం తెచ్చారు. గుడివాడ రా కదిలిరా సభలో చంద్రబాబు అయితే అవినీతి అధికారులు జాగ్రత్త, తిరుపతిలో ఏం జరిగిందో చూశారుగా అంటూ హెచ్చరిక అయితే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. అయితే మనం ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఎన్నికలు సమీపించడంతో మీ బిడ్డను ఆశీర్వదించాలని సీఎం జగన్ మరోసారి రాబోతున్నారు. జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తే తెదేపా ప్రభుత్వం సంపద సృష్టిస్తుంది అని తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం సాయంత్రం రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి అధికారులు జాగ్రత్తగా ఉండాలి, తిరుపతిలో ఏం జరిగిందో చూశారుగా, ఇష్టానుసారంగా మాట్లాడే బూతులు వ్యక్తులు ప్రజా చైతన్యంలో కొట్టుకుపోవడం, భూస్థాపితం కావడం ఖాయం. తెదేపా జనసేన కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటూ పోతాం, అయితే బడిత పూజ చేస్తాం, తొందరలోనే నీ సంగతి చెప్తాను, వదిలిపెట్టేదే లేదు, తెదేపా ఎవరికి భయపడదు అని అయితే హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. అయితే ఆ చట్టం రద్దు చేస్తాం, అయితే తెదేపా జనసేన ప్రభుత్వం రాగానే భూపక్ష చట్టాన్ని అయితే రద్దు చేస్తాం, దాని ప్రకారం వివాదం ఉంటే హైకోర్టుకు వెళ్లాలట, ఎంతమంది వెళ్తారు అని అయితే ప్రశ్నిస్తున్నారు. అందుకే జగన్ ప్రభుత్వం భూ కబ్జాల కోసం ఈ చట్టాన్ని తెచ్చింది. తాను పేదవారిగా పెత్తందారులతో పోరాటాలు చేస్తున్నట్లు సీఎం జగన్ అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో పేదవారు నిరుపేదలుగా మారారు. సీఎం జగన్ కోటేశ్వరుడు అయ్యారు. ఆస్తుల్లో సమాన వాటా హక్కు తెచ్చింది మన ఎన్టీఆర్. అలాంటి హక్కు ఇవ్వకుండా అమ్మను చెల్లిని గంటేసిన గనుడు జగన్ అని ధ్వజమెత్తారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కదిలిన బహిరంగ సభకు అయితే హాజరైన జనవాహిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే జగన్ ని ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు నాయుడు పక్కనే తెదేపా నేత గుడివాడ ఇన్ఛార్జ్ అయితే వెనికండ్ల రామ అయితే ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే ఎర్రచందనం వైకాపా ఇంధనం అనేది ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే అయితే ఎర్రచందనం స్మగ్లర్లకు వైకాపాకు మధ్య గాఢమైన సంబంధం అయితే పెనవేసుకుంది. వారు అక్కడే వైకాపాకు చోద శక్తులకు అర్ధబలం మొదలు అన్ని రకాల వనరులు సమకూర్చేది వారే. వైకాపా తరపున ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలోని పలు శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్మే ఇంధనం. అయితే ఈ అక్రమార్జన స్మగ్లర్లు తమ రాజకీయ ఉన్నతికి పెట్టుబడిగా వినియోగిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ప్రధాన పాత్ర వైకాపా ప్రభుత్వంలోనూ ఆ పార్టీలోనూ నెంబర్ 2గా చలామణి అవుతున్న పెద్ద నేత ఆయన కుమారుడు తిరుపతి పక్కనే ఉన్న ఓ నియోజకవర్గానికి చెందిన వారనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం మరో వార్త చూసుకున్నట్లయితే ఒక లోక్సభ 8 అసెంబ్లీ స్థానాలలో మార్పులు అనేది ఉంది. దీన్ని ఒకసారి చూసుకున్నట్లయితే లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల 4వ జాబితాను వైకాపా విడుదల చేసింది. ఒక లోక్సభ అయితే 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన మార్పుల వివరాలని మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వెల్లడించారు. ఒక కనగిరి తప్ప మిగిలిన అన్ని ఎస్సీ నియోజకవర్గాలే కావడం గమనార్హం. మార్పులు అయితే వివరాలు ఇలా ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్లయితే నియోజకవర్గం వారిగా, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే వారిగా, కొత్త సమన్వయకర్తల వారిగా అయితే జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే వైకాపా 4వ జాబితా అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిపోయింది. సో చూసారు కదా టుడే స్టూడియో తెలుగు పేపర్ లైన్స్. రేపటి స్టూడియో తెలుగు పేపర్ లైన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో తెలుగు.